ఈ బులెటిన్ను సమర్పిస్తున్న వారు పటేల్ ఫంక్షన్ హాల్, దిర్సంపల్లి గ్రామం, దోమా మండలం, వికారాబాద్ జిల్లా. బుకింగ్ కోసం సంప్రదించండి. సెల్ నంబర్ 9490045048. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో అంగన్వాడీకి చెందిన కోడిగుడ్లను అమ్ముతున్నారని వస్తున్న వార్తలకు వికారాబాద్ జిల్లా వెల్ఫేర్ అధికారి లలితా కుమారి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చౌడాపూర్ మండలంలో బహిరంగంగా అంగన్వాడీకి చెందిన గుడ్లను మార్కెట్లో ఓ వ్యాపారి అమ్మకానికి పెట్టాడు. కానీ ఆ గుడ్లు వికారాబాద్ జిల్లాలోని అంగన్వాడీ సెంటర్కు చెందినవి కావని, మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవని అన్నారు. దీనిపై మహబూబ్ నగర్ జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, అతనిపై అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్తే అండి, నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. ఏదైతే 21వ తారీఖు చౌడాపూర్లో ఎగ్స్ అమ్మడం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్స్ అమ్మారు అనేది వార్తలు వచ్చాయో అదంతా కూడా వాస్తవం కాదు. పెంటయ్య అనే వ్యక్తి చౌడాపూర్ గ్రామస్తుడు. సో అతను మహబూబ్ నగర్ పాన్ చౌరస్తా నుంచి DCMలో అక్కడ అమ్ముతుంటే కొనుక్కోవడం జరిగింది. సో అతను మహబూబ్ నగర్లో కొనుక్కొని ఆ ఎగ్స్ చౌడాపూర్కి తీసుకురావడం జరిగింది. సో అది మన జిల్లాకు సంబంధించిన ఎగ్స్ కాదు, మన వికారాబాద్ జిల్లాకు సంబంధించిన స్టాఫ్ ఎవరు కూడా దాన్ని సేల్ చేయలేదు. సో ఆ సదరు వ్యక్తి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంటు, చౌడాపూర్ తహసీల్దార్ స్టేట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ అతను ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో అతన్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సో ఇది పూర్తిగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించింది. సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీస్ వాళ్ళు ప్రాపర్ ఎంక్వైరీ చేసి సదరు వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరాము. సో ఏదైతే ఇది చౌడాపూర్కి సంబంధించింది వికారాబాద్ జిల్లాకు అనేది వస్తుందో అది పూర్తిగా వాస్తవం కాదండి. అది ఇక్కడ మన వికారాబాద్ జిల్లాలో సేల్ చేయలేదు. అది పూర్తిగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన విషయము. దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.